చూడండి, అప్పు తీసుకునేటప్పుడు ఎంత మంచి మాటలు, ఎంతగా అసలు అన్ని చూయిస్తాడు. నా అంత మంచివాడు లేడు అని చెప్తాడు. నీకు దేనికి, నేను ఎప్పుడు ఇస్తాను, అప్పుడు ఇస్తాను, ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, అప్పు చాలా బాగా చెప్తాడు. కానీ ఇక తీసుకున్న కాడి నుంచి ఎన్ని జతల చెప్పులు అరిగిపోవాలో తెలియదు. తిరిగి 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 ఎక్కటి పోతా అనుకున్నాయింది, ఇల్లు వాకిలి మా దేవుళ్ళ నమ్ముకుని పోతాననుకున్నాయింది అంటాడు. సోదరులారా, ఏ విధంగా మూడో కంటికి తెలియకుండా అప్పు తెచ్చుకున్నామో అదే విధంగా అంతకంటే ప్రేమ అభిమానంతో ఆ అప్పిచ్చిన వాడికి తిరిగి ఇవ్వటంలోనే శ్రేయస్కరం ఉంది. అంటే దీని ద్వారా షహీద్ కూడా స్వర్గంలో వెళ్ళలేడు, అప్పు ఎవరైనా తీర్చనంత వాటికి. కాబట్టి అప్పు ఇచ్చిపుచ్చుకునే కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పు తీసుకున్నాడు కూడా మంచితనంతో, మంచి మాటలతో అప్పు ఇచ్చిన వాడిని బాధ పెట్టకుండా. ఎందుకంటే నువ్వెక్కొడితే నిజంగా వేరే వాడు అవసరపరుడు, వాడికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ అలానే ఉంటారనే భావన వచ్చేస్తుంది. సోదరులారా, ఇవన్నీ ఇస్లాం చెప్పేటువంటి నీతి నియమాలు. మీ ఫ్రెండ్ మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదా? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. సో అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అనేసి సంవత్సరాలుగా ఎగ్గొడుతూ వస్తున్నాడా? అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో మీకు ఒక టిప్ అయితే చెప్తాను. సో ఈ సిచ్యువేషన్ లో మనకు ప్రూఫ్స్ అయితే ఉండవు అన్నమాట. సో వాట్సాప్ లో లేదా నార్మల్ టెక్స్ట్ లో అతనికి టెక్స్ట్ అయితే చేయండి, అనే నా డబ్బులు ఇచ్చేయండి అనేసి. ఇన్ కేస్ అతను రిప్లై ఇవ్వకుంటే, సో ఈ ప్రూఫ్ ని యూజ్ చేసుకుని మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద కోర్ట్ లో సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత అతని ఇంటికి నోటీస్ అయితే వెళ్తుంది అండ్ మీ డబ్బులు మీ దగ్గరికి అయితే వస్తాయి. సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా.